అమృతాని కన్న తీయనంట. సృష్టికి మూలం అమ్మ. అమ్మ మీద మనకు ఎన్ని పాటలు ఈ లోకంలో వచ్చినా తెలిసినా మనకు తనివి తీరదు. మరి ఇలాంటి చక్కటి అమ్మ పాట జోలపాట పాడి ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బ్యూటిఫుల్ సింగర్ జాహ్నవి హేరం. మరి అమ్మ పాటతో ఎంతో మందిని మెస్మరైజ్ చేసింది ఆ వాయిస్తో. మరి జాహ్నవి మన స్టూడియోలో ఉన్నారు. తనతో బోల్డ్ అని విశేషాలు షేర్ చేసుకుందాం. హాయ్ జాను, Hello. వెల్కమ్ టు ద స్టూడియో. Thank you. హౌ ఆర్ యూ? I'm fine. All good. గుడ్. సో నీతో అన్ని విశేషాలు షేర్ చేసుకునే ముందు ఒక్కసారి మా అందరికీ నచ్చిన మా అందరినీ మెప్పించిన పాట అమ్మ పాట కదా. సో ఒక్కసారి ఆ పాట. Sure. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుక్కలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుక్కలు గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలూపే అమ్మలాలన, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా, నింగిని తాకే మేడలకి పునాది రాయమ్మ, అందం పొందిన ప్రతిశిలకి ఒలిగాయమ్మమ్మ, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. దాట్స్ వండర్ఫుల్. ఇట్స్ లవ్లీ. సో జాను, అసలు ఎక్కడ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ పుట్టావు? అండ్ వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఏం చదువుకున్నావు? నేను పుట్టిన పెరిగిన ముంబైలో. సో ముంబై గర్ల్. ముంబై గర్ల్. ఎస్. ఓకే. సో బార్న్ అండ్ బాటప్ అంతా కూడా అక్కడే. ఎస్, ముంబై. సో ఏం చదువుకున్నావు? నేను బీకామ్ చదివిన అండ్ పోస్ట్ డిగ్రీలో నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకున్నా. సో రైట్ నౌ యు ఆర్ వర్కింగ్? నో ఫుల్ టైమ్ ఫుల్ టైం మ్యూజిక్. సో అసలు అంటే నీ వాయిస్లో ఎంత మెస్మరైజింగ్ ఉంది, ఇలా పాడుతుంటే బాగుంది అని నీకు అనిపించిందా, లేదంటే ఇంట్లో మీ పేరెంట్స్ గుర్తించారా? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో నేను చిన్నప్పుడు లైక్ కంప్యూటర్లో క్యారియోకే పెట్టి నేను నా కోసమే రికార్డ్ చేసుకుంటున్నా లైక్ అప్పుడు. సో అలా నా డాడీకి తెలిసిపోయింది కి యూనో నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో అలా ఓకే. జరిగింది. సో ముంబైలో పుట్టి పెరగడం అంటే తెలుగు హౌకమ్ అంత బాగా మాట్లాడుతున్నావు మరి? ఇప్పుడు వస్తుంది తెలుగు నాకు. అప్పుడు అమ్మ పాట అప్పుడు అయితే మొత్తం తెలుగు అర్థమవుతుంది, లైక్ నేను తెలుగు వాళ్ళే మనం, బట్ ముంబై ఇన్ఫ్లుయెన్స్, సో హిందీ ఎక్కువ. బట్ ఎప్పుడు షిఫ్ట్ అయిపోయినా హైదరాబాద్కి. సో యు షిఫ్టెడ్ టు హైదరాబాద్ ఓన్లీ ఫర్ మ్యూజిక్? ఎస్. దట్స్ వండర్ఫుల్. పేరెంట్స్ కూడా? అవును, నా మమ్మీ డాడీ అందరూ ఇక్కడే. ఓకే. సో ఫస్ట్ అసలు నేర్చుకున్న పాట ఇది? అమ్మ ఏమైనా నేర్పించిందా, లేదంటే మ్యూజిక్ టీచర్స్ ఉన్నారా? సంగీతం నేర్చుకున్నావా? లేదు, అవును సంగీతం నేర్చుకున్నా. నేను నేర్చుకుంటున్నా ఇప్పటికే కూడా, లైక్ గులాం ముస్తఫా ఖాన్ సార్. సో తన దగ్గర నేర్చుకున్నా నేను ముంబైలో. ఓకే. తను సింగర్స్ లైక్ సోను నిగమ్, హరిహరన్జీ, ఏఆర్ రెహమాన్ అలా సింగర్స్కి ట్రైన్ నేర్పిస్తారు. సో ఊహ తెలిసిన తర్వాత ఏ పాట నేర్చుకున్నావు నువ్వు? నాకు బాలీవుడ్ లైక్ ఓల్డ్ సాంగ్స్ అని చాలా ఇష్టం. ఓకే. సో లైక్ చిన్నప్పుడు నేను అదే పాడుతున్నా, లైక్ అప్పుడు చిన్నప్పుడు నుంచి. సో నాకు చిన్నప్పుడు ఒక పాట ఉండే, కాటాలగా అని ఒక పాట. ఎస్. ఓకే, పాడతావా పాట? నాకు ఇంత గుర్తులేదు, బట్ 2 లైన్స్. కాటాలగా హైలగా దార దార దరి రారా దైరికి నిచే హరి
మీకు కూడా వచ్చు ఆ పాట. కొంచెం కొంచెం. సో చిన్నప్పుడు నేను పాడతా ఆ సాంగ్. తినేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు నేను ఆ సాంగ్ పాడతా. ఓకే. లైక్ ఆ సాంగ్ పాడి నేను తింటా, ఏదైనా నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎంటర్టైన్ చేస్తా. సో ఫుడ్ బదులు మ్యూజిక్ని తింటావు. అదే డ్రింక్, అదే ఫుడ్. అవును. సో మ్యూజిక్ ఈజ్ యువర్ ఫుడ్. అవును. ఓకే. సో మ్యూజిక్ అనేది మనకు నచ్చిన తర్వాత మనకంటూ కొంతమంది ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో వాళ్ళలాగా ప్రాక్టీస్ చేయాలి, ఎప్పటికైనా కానీ వాళ్ళలాగా నాకంటూ ఒక మంచి గుర్తింపు రావాలి అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలామంది ఉన్నారు, లతాజీ కానీ లేదంటే ఆశా భోస్లే గారు, మన తెలుగులో అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బాలు గారు కానీ. సో హూ ఇస్ యువర్ లైక్ రోల్ మోడల్ ఆర్ ఇన్స్పిరేషన్? రోల్ మోడల్ అయితే లతా మంగేష్కర్ జీ, ఓకే, శ్రేయా ఘోషాల్. సో వాళ్ళు నా రోల్ మోడల్స్. ఓకే. ఎక్కువ ఎవరి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం? అన్నీ, లైక్ నేను అన్ని జానరాస్ వింటా. లైక్ ఇంగ్లీష్ వింటా, హిందీ వింటా, కొరియన్ వింటా, అన్నీ. సో లైక్ నా మూడ్ లోపట్ల అది. కొరియన్ కూడా పాడతావా? అవును, ఒక పాట పాడొచ్చు. కొరియన్ పాట మాకు తెలియదు, అసలు ఎప్పుడు వినలేదు. కొరియన్లో ఒక సిరీస్ ఉంది గాబ్లిన్ అని. సో దానిలో ఒక పాట ఉంది, చాలా ఫేమస్ పాట అది. 자고 가슴이 시려서 잊혀지길 바래서 꿈이라면 잊게 알았으면 제발 절말리가 나의 움열긴 걸까. I'm falling you. బ్యూటిఫుల్. ఏమిటో ఉంది అది, ఇంగ్లీషు కొంచెం అన్ని కలిపినట్టు ఉంది అది. అవును. బాగుంది, బట్స్ నైస్. సో ఇప్పుడు అన్ని పాటలు అలా పాడుతున్నప్పటికీ కూడా సో నువ్వు లైమ్ లైట్కి వచ్చిందంటే అమ్మ పాటతోనే కదా. సో అది ఎప్పుడు ఎలా జరిగింది ఆ పాట, ముహూర్తం ఏమిటి, ఎవరు నిన్ను అప్రోచ్ అయ్యారు? రచయిత కదా, లిరిసిస్ట్. ఎస్. సో తను సురేందర్ మిట్టపల్లి అని ఉన్నారు. సో తను రాసిండు ఈ పాట. సో అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో తనకి అప్రోచ్ అయినా అప్పుడు. ఓకే. సో నేను చాలా విన్నా తనది మ్యూజిక్ అని. సో అలానే అప్రోచ్ అయినా ఇన్స్టాగ్రామ్లో. సో తను రెస్పాండ్ అయిండు అండ్ నాకు మెసేజ్ చేసిండు, ఒకసారి హైదరాబాద్ రా, మనం చూద్దాం ఎలా అవుతుంది అని. సో నేను అమ్మ పాట మొదలు చాలా సాంగ్స్ ట్రై చేసిన, చాలా ఎక్స్పెరిమెంట్ చేసిన, ఏ సాంగ్ నచ్చుతుంది నా వాయిస్ మీద, ఏ సాంగ్ సెట్ అవుతుంది అని. చాలా నేను మిట్టపల్లి సురేందర్ గారు, మరి అమ్మ పాట వచ్చింది. సో మిట్టపల్లి సురేందర్ గారు అన్నారు, ఓకే ఇది ఒక సాంగ్ ఉంది అమ్మ పాట అని, ఒకసారి ట్రై చేస్తావా? నేను ఓకే ట్రై చేయొచ్చు. సో సాంగ్ పాడిన. సో ఒకటి ఉంటుంది అది సెట్ అయిపోయింది మొత్తం. సో ముందే అది లిరిక్స్ ఆయన రాసి పెట్టుకున్నారా పాట? అది యాక్చువల్లీ ఆ సాంగ్ 20 years బ్యాక్ తను రాసిండు ఈ సాంగ్. ఓకే. నా ద్వారా ఇప్పుడు వచ్చింది. నీకోసమే రాసినట్టుంది ఆ పాట కదా. స్టిల్ వెయిటెడ్ ఫర్ యూ. అవును, అది నా కోసమే ఉంది ఇంత సంవత్సరము. సో ప్రతిదానికి సో యు బిలీవ్ డెస్టినీ? Yes, I do believe in destiny. Okay. I do believe in destiny, fate. Okay. టైమింగ్స్ ఉంటుంది కదా, ఆ టైమింగ్లోనే జరగాలి ఆ పని. అలా గాడ్ అంటే బిలీవ్ ఉంది అయితే. ఓకే. పూజ చేస్తావా? అవును, చేస్తా. సూపర్ కూల్. సో అమ్మవారి ఆశీస్సులు ఉండాలి నీకు కూడా. నెక్స్ట్ అమ్మ మీద పాడావు కదా ఫస్ట్, అమ్మవారి పాటతో కూడా పాడాలి నెక్స్ట్. పాడతా. ఓకే. అమ్మ భగవతి సాంగ్, భగవతి పాడావు కదా, ఒకసారి ఆ పాట పాడు. శివుని జటము నుండి దూకి సిరులెన్నో కురిపిస్తూ తొలి మబ్బుల తేరులెక్కి తిమిరలో కాలు దాటి దేవతలే దిగి వచ్చి దీవెనలే అందించి అమ్మ ఒడిలో ఆడిన అల్లరి పాపాయిగా లోకాలకి ప్రాణదాతగా నిలిచేనుగా. ఈ జగమంతా గంగా మాతని కొలిస్తూ పిలుస్తోంది పార్వతీ భగవతి ఓంకార రూపిణి, సర్వకార్య విజయముల విజయ రూపిణి, ఆనందదాయిని పావని జనని, కరముల జోడిస్తే మదిని
వండర్ఫుల్, చాలా బాగుంది. Thank నీ వాయిస్ ఎలా ఉంది తెలుసా, ఒక సైలెంట్ బ్రీజ్, పిల్లగాలి అంటారు, చిన్న గాలి లైట్గా వస్తుంటే మనకు హాయిగా ఉంటుంది అలా వస్తున్నప్పుడు. అలా ఉంది నీ వాయిస్ వింటూ ఉంటే. ఓకే, సో ఇప్పుడు తెలుగు పాటలు ఎన్ని పాడావు ఇప్పటి వరకు? ఒక 3 songs పాడినా నేను. ఓకే, అమ్మ భగవతి, ఒక లవ్ సాంగ్ పాడినా నీ వల్లే. అది నాకు చాలా ఇష్టం. ఆల్బమ్ అది? అవును, ఆల్బమ్, ప్రైవేట్ ఆల్బమ్. యా, లైక్ కే మ్యూజిక్లో రిలీజ్ అయింది, ఒక మ్యూజిక్ ఛానల్ కొత్తదే, అందులో రిలీజ్ అయింది అమ్మ భగవతి. అది తమిళ్లో కూడా వచ్చింది, అమ్మ భగవతి, నీ వల్లే. ఇంకా ఇంకొకటి డివోషనల్ సాంగ్ ఉంది, కృష్ణుడి పాట. కృష్ణుడి పాట, రారా కృష్ణ. ఆ పాట ఒకసారి, మై ఆల్ టైమ్ ఫేవరెట్ కృష్ణ. అవునా? సో కృష్ణుడి పాట ఒకసారి. హరారా మదిని దోచగా హరి 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 మోగన కృష్ణ వనరుహదళ శ్రీనయన శ్రితజన పరిపోషక కృష్ణ భవభయ హరజన బృంద విహార హరి 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 మోహన కృష్ణ వనరుహదళ శ్రీనయన శ్రితజన పరిపోషక కృష్ణ భవభయ హరజన బృంద విహార రారా మదిని దోచగా గాలి తరగలై మేను తాకగా నీగులేని రాధలేదుగా రారా కృష్ణ నన్నేలగా. వండర్ఫుల్, చాలా బాగుంది. సో ఇప్పటివరకు నువ్వు పాడిన పాటల్లో మనం ఎన్ని పాడినా కానీ మన మనసుకంటూ ఒకటెప్పుడు గ్రీన్గా, అబ్బా నేను ఇది చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా పాడాను అని పాట ఏది? అమ్మ పాటతో, ఆఫ్ కోర్స్ అమ్మ పాటేనా? ఇంకా ఆల్మోస్ట్ 100 million వ్యూస్ వచ్చాయి కదా దానికి. ఇప్పుడు దాటిపోయిందా? 106 million దాటిపోయింది, ఇంకా నడుస్తుంది. అది అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్, దయా, అన్ని మదర్స్ బ్లెస్సింగ్స్. ఆ పాట పాడిన తర్వాత, ఇన్ని వ్యూస్ వచ్చిన తర్వాత, ఎంత బ్లౌజ్ నీకు వచ్చిన తర్వాత, వాట్స్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్? చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళు. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగారం యూనో వస్తుంది అని. లైక్ అలానే లైక్ నేను మొత్తం మనస్ఫూర్తిగా పాడేసిన అండ్ రిలీజ్ చేసిన అంతే. బట్ ఎంత బ్లెస్సింగ్స్ వస్తాయి, ఎంత లవ్ వస్తుంది ఆడియన్స్, లైక్ ఎక్స్పెక్ట్ చేయాలి నేను అసలు. ఓకే, సో టోటలీ అన్బిలీవబుల్ నాకు. ఓకే, సో ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్కి వెళ్తావా, లేదంటే మూవీ సాంగ్స్ ఎవరైనా? మూవీ సాంగ్స్, ఒక మూవీ సాంగ్ ఆల్రెడీ పాడినా నేను. అవునా? ఓకే, అది మేబీ డిసెంబర్ ఆర్ జాన్ లోపట్ల, సంక్రాంతి. విచ్ మూవీ? వెంకట్రామయ్య తాలూకా అని ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో దానిలో ఒక పాట పాడినా. పాడొచ్చా ఇప్పుడు ఆ పాట? ఓకే, సీక్రెట్, తర్వాత రిలీజ్ అయ్యాక. ఓకే, ఫైన్. మనము నేర్చుకునే పాటల్లో ఇప్పుడు సంగీతంలో మనకి ఎన్నో గమకాలు ఉంటూ ఉంటాయి, లైక్ రాగాలు, తాళాలు అన్నీ ఉంటూ ఉంటాయి కదా. మనకు ఎక్కువ సిస్టమ్ ఉంటుంది, లైక్ మనం స్టూడియోస్లో పాడుతున్నప్పుడు కూడా, ఇప్పుడు నేర్చుకునే సంగీతంలో కూడా. సో మనం ఎంత బాగా పాడినప్పటికీ కూడా మన వాయిస్ కల్చర్ని ఇప్పుడు ఎలాగైనా పెంచే సిస్టమ్, టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కాబట్టి. సో వాట్ యూ బిలీవ్, లైక్ టెక్నాలజీ పరంగా ఎలా అయినా అలా బాగుంటుంది అని అనుకుంటున్నావా? లేదు, మన వాయిస్ని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుందని, వాట్ యూ సే దట్? నేనైతే యాక్చువల్లీ అసలు ఓల్డ్ స్టైల్. సో నాకైతే లైక్ నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా అది కనపడుతుంది. ఎస్, లైక్ ఎవరైనా తను ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత రియాజ్ చేస్తారు, అది సాంగ్లో, అది నా వాయిస్లో కనపడుతుంది న్యాచురలీ. సో అది ఏది ఏఐ, మన ఆటో ట్యూన్, ఏది అది వర్కౌట్ కాదు, అది మన లోపట్లే ఉంటుంది. ఓకే, సో ఏ రాగం ఇష్టం నీకు ఎక్కువ? నేనైతే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఒకే రాగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఆవు బల్మా అని ఒక రాగా ఉంది. అవును, సో అదే ప్రాక్టీస్ చేస్తున్నా. వై యూ హ్యావ్ చోజన్ దట్? లైక్ ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ చోజన్, లైక్ మై మ్యూజిక్ టీచర్ ఆలం సార్. సో హీ బిలీవ్స్ కి you should it's not necessary how much ragas you learn, it's necessary how well one raga you learn, how well that you sing that. So that's important.
ఓకే. సో అలా అదే కంటిన్యూ చేస్తున్నా ఇప్పటికి. సో యూ బీన్ షిఫ్టెడ్ టు హైదరాబాద్, రైట్? Yeah. మరి అక్కడ గురువుని మిస్ అవుతున్నావు, ఇక్కడ మరి ఇక్కడ ఎలా? ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్. ఓకే. సో యూ బీన్ రెగ్యులర్లీ టచ్. ఎస్. ఓకే. సో ఒక మంచి హిందీ పాట ఇప్పుడు మా కోసం. హిందీ సో పాట. ఫేవరెట్ లతాజీ అండ్ శ్రేయా ఘోషల్ అన్నారు కదా. నీకేం పాట ఇష్టం? ఓ చాలా, అసలు అట్లా చెప్పలేను కానీ హిందీలో చాలా ఉన్నాయి అబ్బాయి. మరి శ్రేయా ఘోషల్ పాటలు చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. ఒక్కటి చూసి ఎవరైనా నాకు అడుగుతారు కదా ఒక పాట పాడు అనేది, నాకు గుర్తురాదు. అప్పుడు చాలా ఉన్నాయి. మనవాలాగి ఆ పాట ఓకేనా? మనవాలాగే లాగే రే సావరే లాగే రే సావరే लिखिला मैंने जिया का कहेगा मेरे మనవాలాగే. నాకు నచ్చిన పాట పాడావు, బట్ యువర్ ఫేవరెట్ సాంగ్ నా? శ్రేయా ఘోషాల్ది చాలా ఉన్నాయి. ఒక పాట నాకు చాలా ఇష్టం. ना कुछ पूछा ना कुछ मांगा मैंने दिल से दिया जो दिया ना कुछ बोला ना कुछ तोला मुस्कुरा के दिया जो दिया तू ही धूप तू ही छाया तू ही अपना पराया और कुछ ना जानू बस इतना ही जानू तुझ में रब दिखता है यारा मैं क्या करूं तुझ में रब दिखता है यारा मैं क्या करूं सजदे सर झुकता है यारा मैं क्या करूं तुझ में रब दिखता है यारा मैं क्या करूं. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. చాలా బాగుంది అసలు. సో ఆర్ యూ ఫుడీ? క్యాన్ సే. ఓకే. నేను చాలా పర్టికులర్ ఉంటా నా ఫుడ్ గురించి. హైదరాబాద్ దేనికి ఫేమస్ తెలుసా? ఏంది? బిర్యానీ. తిన్నావా హైదరాబాద్ Of వచ్చాక? course, తిన్నా. సో ముంబై బోర్న్ అండ్ బాట్ అప్ కాబట్టి ముంబై వడపావ్ or హైదరాబాద్ బిర్యానీ? ముంబై పానీపూరి. పానీపూరినా? Yes. వడపావ్ కదా బాంబేలో. ఎస్, బట్ నాకు పానీపూరి ఇష్టం. అవునా? ఒక్కసారి అలా పానీపూరి బండి దగ్గర నిల్చుంటే ఎన్ని పానీపూరిస్ తినేసేస్తావు? 2-3 ప్లేట్స్ అయితే మినిమం. ఒక ప్లేట్కి నాకు ఒక తెలిసి plate 10 కి ఉంటాయా? 6. 6. ఓకే. వంట వచ్చా? చేస్తావా? ఎస్. ఉంటారా తిన్నాక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా? పర్వాలేదా? ఉంటారు. నేను బాగా చేస్తా. అవునా? ఓకే. ఏం బాగా చేస్తావు? వెజ్. ఓకే. లైక్ కూరగాయలు అన్ని వెజ్ బాగా చేస్తా. యూజువలీ మన సింగర్స్ అందరం కూడా కొన్ని వాయిస్ కల్చర్ మనం మెయింటైన్ చేసుకోలేదు కాబట్టి కొన్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఏమైనా పర్టికులర్ ఉందా? ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటిది? ఏం అవాయిడ్ చేయను. అవునా? లైక్ నేను ఏది ఇష్టం ఉంటే అది తింటా ప్రశాంతంగా. సో లైక్ ఒక ఇంటర్వ్యూలో లతాజీ అన్నారు కి అది ముఖ్యం లేదు కి మీరు ఏం తింటారు ఏం తాగుతారు అది నాట్ ఇంపార్టెంట్, బట్ ఏం ప్రాక్టీస్ చేస్తారు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అది ఇంపార్టెంట్, అది తెలియాలి. బట్ ఆఫ్ కోర్స్ ఇఫ్ అది ఒక షో ఉంది నాకు అది అప్పుడు కొంచెం అవాయిడ్ చేయాలి, బికాజ్ యూఆర్ ఆన్ స్టేజ్ అప్పుడు పాడాలి, సో అప్పుడు కొంచెం. ఓకే. సో జాను, వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? నాకు చాలా ఉన్నాయి బట్ మోస్ట్ ఫేవరెట్ అయితే హవానా రెస్టారెంట్ అని. ఆహ్వానా. ఓకే ఓకే. కోకాపేట్లో ఉంది. ఓ. సో అది నాకు ఇష్టం. అక్కడిది అంబియన్స్ అన్ని చాలా ఫ్యామిలీ కైండ్ రెస్టారెంట్, గుడ్ వైబ్స్. ఓ. ఏం స్పెషల్ అక్కడ ఫుడ్? అక్కడ నాన్ వెజ్, లైక్ వెజ్ కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఎస్, నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ అప్పుడు శ్రావణం ఉంది, సో వెజ్ తిన్నా. సో అక్కడ నాకు చాలా నచ్చింది. సో ఇలాంటివి కూడా యూ బిలీవ్ శ్రావణంలో తినొద్దు, సమ్ టైమ్స్ తినొచ్చు అని? ఓకే. నేను ట్యూస్డేస్, సాటర్డేస్, థర్స్డేస్ తినను నాన్ వెజ్. ఓకే, ఫైన్. సో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ వెళ్తున్నా? ఇప్పుడు స్టార్ట్ చేయాలి, చేస్తున్నా, నడుస్తున్నాయి.
సో ఇక్కడ లైక్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కీరవాణి గారు, మణి శర్మ గారు అండ్ దేవి గారు అండ్ చాలా మంది ఉన్నారు కదా. సో ఎవరితో వర్క్ చేయాలని ఉంది లైక్? అందరూ బై వన్ అందరూ. ఓకే. యా, సో అందరూ తన లెవెల్లో అందరూ బాగున్నారు. అందరితో వర్క్ చేయాలి నాకు. సో ఈ మధ్య మనకి మంచి మంచి మెలడీ సాంగ్స్ కూడా మనం చాలా విన్నాం మంచి మూవీస్ నుంచి కదా. నచ్చిన మంచి మెలడీ ఏంటి ఈ మధ్య కాలంలో నువ్వు విన్నా అండ్ ఊరికి వినాలి అనిపించే మెలడీ? నీకోసం నే వేచున్నా నా ప్రాణం నా బుజ్జి తల్లి నీకోసం. అది వింటున్నావా? ఎవరు ఫేవరెట్ హీరో తెలుగులో అయితే? రామ్ చరణ్, అల్లు అర్జున్. ఓకే. బాలీవుడ్లో అయితే? బాలీవుడ్లో అయితే నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీస్ చూడను. ఓకే. బట్ షారుఖ్ ఖాన్. ఓకే, ఫైన్. సో డే ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతుంది నీది? మ్యూజిక్తోనే స్టార్ట్ అవుతుంది, మ్యూజిక్తోనే ఎండ్ అవుతుంది. బెడ్ మీద నుండి లేవడమే మంచి పాటతో అలా లేచేస్తావా? లేవగానే ఒక పాట వస్తుంది ఏదైనా. లైక్ నేను మార్నింగ్ రియాజ్ చేస్తా. ఓకే. మొత్తం డే అయితే ఏదైనా రికార్డింగ్స్ నడుస్తాయి. సో అది అలానే ఎండ్ అవుతుంది. ఓకే. So you're the only girl or no, siblings? I have two other siblings, two more siblings actually. So one is my sister and after her my brother. Chinna brother. Yes. Okay. So you're the elder one. Yes, I am the elder one. Okay. ఎవరు ముగ్గురులో ఎవరు pampered? అందరూ. ఇప్పుడు నేను if I tell myself then other two will get hurt. So I can't. Okay. సో వాడు చిన్నోడు కాబట్టి ఇంకెక్కువ తమ్ముడు మీద. మమ్మీ చేస్తుంది తనకి ప్యాంపర్. ఓకే. తమ్ముడికి. సో నువ్వైతే నాన్న కూచి. ఓకే. సో ఎలా అంటే బార్న్ అండ్ బాటమ్ బాంబే కాబట్టి స్కూలింగ్ అంతా కూడా అక్కడ మూవీస్కి వెళ్ళడం, అక్కడ సాంగ్స్ అక్కడ ప్రాక్టీస్ చేయడం అండ్ నువ్వు చెప్పిన మ్యూజిక్ సార్ గురించి. సో ఎలా జర్నీ అంతా ఎలా ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మేబీ 3 months అవుతుంది. అంతేనా? అంతే, ఇప్పుడే షిఫ్ట్ అయినా. ఓకే. ఓకే. సో ఎలా చైల్డ్హుడ్ అంతా ఎలా గడిచింది? చైల్డ్హుడ్ అయితే లైక్ నా ఫ్యామిలీ అయితే మనం చాలా సింపుల్గా ఉంటాం. సో సింపుల్ లైఫ్ కదా. లైక్ నా డాడ్ చార్టెడ్ అకౌంటెంట్, మై మామ్ ఇస్ అ హౌస్ వైఫ్. సో అలా సింపుల్ లైఫ్ చేస్తాం. బట్ యా, చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో నాకు అదే చేయాలి అని ఉండే. బట్ నాకు అప్పుడు గుర్తు లేదు యాక్చువల్లీ. నాకు అప్పుడు నేను అనుకోలేకి నా మామ్ డాడ్ ఇంత సపోర్టివ్ ఉంటారు నా గురించికి, ఇంత సపోర్ట్ చేస్తారు నాకు మ్యూజిక్లో. అప్పుడు ఐడియా లేదు నాకు. సో నేను అప్పుడే ఆలోచించినాకి ఓకే తను ఏం చెప్తారు అదే చేస్తా, చూద్దాం. సో అది ఫస్ట్ అయితే హాబీ లాగానే ఉండే. బట్ యాజ్ లైఫ్ మూవ్డ్ ఆన్ అప్పుడు ప్రొఫెషన్గా. ఓకే. ఎస్. సో రాదర్ దెన్ లైక్ మ్యూజిక్ కాకుండా వాట్స్ యువర్ హాబీ? లైక్ ఏమేమి ఇష్టం ఇంకా? యాక్చువల్లీ అది చాలా కష్టం. మ్యూజిక్ తప్ప నేను ఏదైనా ఆలోచించాలి యాక్చువల్లీ లేదు. సో మ్యూజిక్ వన్ అండ్ ఓన్లీ నాకు హాబీ, ప్రొఫెషన్ అన్నీ. ఓకే. సో ఇప్పుడు ఒక మంచి తెలుగు ఆర్ హిందీ సాంగ్ యువర్ ఫేవరెట్? తెలుగులో అయితే ఎవర్గ్రీన్ సాంగ్. నిలువద్దమని నువ్వు ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా మీరు విన్నది పేరైనా నేను కాదని అనిపించేలా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ పేరు నీ వాట్స్ ద లిరిక్? I don't know the lyric. I can give you the tone but సో అది సో యా చెబుతూ ఉన్నా లలలాలలాలరే లలలాలలాలరే
లా 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 లా. అది ఇష్టం. ఆ పాట ఇష్టమా? ఓకే, ఫైన్. సో ఎక్కువ పాడటం ఇష్టమా, లేదంటే ఫ్యూచర్లో కంపోజ్ చేయడానికి కూడా ఆర్ యు రెడీ? ట్రై చేయొచ్చు, బట్ ఇప్పుడైతే ట్రై చేయలేను ఇంకా. బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ గివ్ ఇట్ అ ట్రై, షూర్. ఓకే, Yeah. సరే అయితే నేను ఒక చరణం పాడతాను, యు గెస్ ద పల్లవి. ఓకే ఆర్ యు రెడీ? ఓకే లెట్స్ సీ. ఊపిరి నీవుగా, ప్రాణమే నీదిగా. నాకు హిందీలో తెలుసు. హిందీ అయినా ఓకే. सारे संसार का प्यार मैंने तुझी में पाया, तू मिले दिल खिले और जीने को क्या चाहिए. That's my favorite song. Same pinch. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మరి, ఏం చేయాలనుకుంటున్నావు, అండ్ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడైతే షో స్టార్ట్ చేయాలి అని అది ఉంది. ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలి నా ఫ్యాన్స్ కోసం, అందరి కోసం. అదే ప్లానింగ్ అయితే. ఓకే, అంటే లైక్ ఆర్ యు అప్రోచింగ్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్? yes I'm approaching music directors. I'm in constant meetings and all, so let's see what works out. ఓకే, హోప్ తప్పకుండా మంచి ప్రాజెక్ట్స్లో యూ హ్యావ్ టు గెట్ ఇన్ అండ్ మంచి సాంగ్స్ రావాలని కోరుకుందాం. సో అమ్మ పాట పాడిన తర్వాత కొన్ని మనకు ఎలా ఉంటాయంటే సెంటిమెంటల్, లైక్ ఎమోషనల్ సాంగ్స్, మనం ఆహా దీనికే స్టిక్ అవుతామా, లేదంటే అన్ని రకాల జానర్స్లో నేను పాడగలుగుతానా అని ఇది అనిపించిందా, లేదంటే ఇలాంటి పాటలే మళ్ళీ ఫ్యూచర్లో నాకు వస్తాయా అని అనిపించిందా? లేదు, యాక్చువల్లీ నేను ఎలా ఉన్నా, అసలు నాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా ఇష్టం. నేను లైక్ నా వాయిస్తోని చాలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అది లైక్ ఐ హ్యావ్ దట్ కెపాసిటీ ఇన్ మీ. సో నేను పాప్ పాడచ్చు, మెలడీ పాడచ్చు, సమ్ యునో మాస్ సాంగ్స్ సంథింగ్. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే అన్నీ దుమ్ము దులిపేయడమే. అంతే, మంచి. అంతే. ఒక మరి తీన్ మార్ సాంగో మాస్ సాంగో పాడొచ్చుగా ఇప్పుడు. something there is something అర్థం కాని ఏదో ఫీలింగ్ లో దాగున్నా, no nothing అంటున్నా, పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా తుజే హజార్ బార్ పిలిచినా కదా, సును సరోజా ఆజా రే ఆజా, జవాబు జాదా లేదు క్యా కరే ఖుదా. బాగుంది. ఓకే, సో ఇలా మనకు మెలడీస్కి కొన్ని వాయిసెస్ సెట్ అవుతాయి, మాస్ సాంగ్స్కి కొన్ని వాయిసెస్ సెట్ అవుతాయి. మనం చూస్తాం సునిధి చౌహాన్, అసలు ఆ సాంగ్స్ తను పాడుతూ ఉంటే కూడా అసలు ఆ స్టేజ్ అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. సో కొన్ని సాంగ్స్ కొందరికి అలా సెట్ అయిపోతాయి. అవును. సో యూ సెడ్ దట్ నేను ఏదైనా కానీ పాడగలుగుతానని. బట్ మనం ఏది పాడగలిగినా కానీ మనకంటూ ఒక ఇష్టం ఉంటుంది. నేనైతే కంఫర్ట్లో ఉంటాను అని చెప్పి, ఏ జానర్లో యూ విల్ బి కంఫర్ట్? ఫీల్ సాంగ్స్. ఐ థింక్ మెలడీ, yes. ఫీల్ సాంగ్స్. ఓకే, ఐ కెన్ సింగ్ వాట్ ఎవర్ లైక్, బట్ అది కంఫర్ట్ అయితే ఫీల్ సాంగ్స్ చాలా ఇష్టం నాకు. ఓకే, సో హాలీవుడ్ సాంగ్స్? yes యా. ఏదైనా ఒక పాట, ఒక 2 lines or 3 lines. మీకు తెలుసా హాలీవుడ్ సాంగ్స్? Justin Bieber and I like Jennifer Lopez songs. Oh, nice. Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on far across a distance and spaces between us, you have come to show you. Go on, near, far, wherever
go on. You're here, there's nothing I fear, and I know that my heart will go on and on. సూపర్, వండర్ఫుల్. అన్ని మ్యాక్సిమం అన్ని కొరియన్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయిపోయాయి. ఇప్పటివరకు 4 లాంగ్వేజెస్ పాడిచ్చేసేసుకున్నాను నేను. ఓకే, సో ఇప్పటి వరకు అన్ని మ్యాక్సిమం ట్రై చేసావు. సో ఇంకా ఇంకా ఏమైనా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, దీంట్లో కూడా నేను పాడాలని అని ఉందా? తమిళ్లో పాడిన, తమిళ్, కన్నడలో పాడాలి. ఓకే. సో వాట్స్ యువర్ మదర్ టంగ్ యాక్చువల్లీ? మదర్ టంగ్ ఇస్ తెలుగు. కానీ అక్కడ పుట్టి పెరిగినందుకు కొంచెం ఇబ్బంది. అందుకే. ఓకే. ఏమైనా తిట్లు వచ్చా? లేదు, నాకు హిందీలో కూడా రాదు. ఓకే, పోనీలేండి, మంచిది. సెన్సర్డ్ అయిపోతుంది మరి. ఓకే, సో వండర్ఫుల్ జాను. అసలు ఇట్స్ లవ్లీ జర్నీ, లైక్ వాట్ ఎవర్ యూఆర్ రైట్ నౌ ఎంజాయ్ చేస్తున్న టైంని. అండ్ మార్నింగ్ లేస్తే మ్యూజిక్, అండ్ మధ్యాహ్నం మ్యూజిక్, అండ్ ఈవినింగ్ మ్యూజిక్, నైట్ మ్యూజిక్ అంటున్నావు ఒకటి. హోప్ తప్పకుండా మంచి ప్రాజెక్ట్స్లో రావాలి. మాకైతే తెలుగులో మంచి మంచి మూవీలో మంచి మెలడీ రావాలని కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా. సో ఒకవేళ పాడితే ఏ హీరోయిన్కి పాడాలనుకుంటున్నావు? నాకు నాని గారు. నాని, నేను హాయ్ నాన్న చూసిన అప్పటి నుంచి నేను ఫ్యాన్ అయిపోయినా. ఆ సాంగ్స్ మొత్తం లైక్ ఎవ్రీథింగ్. సో అప్పటి నుంచి నాకుంది కోరిక, నేను నాని గారు కోసం ఒక సాంగ్ పాడాలి. ఒకవేళ వస్తే చేస్తా. ఓకే, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా. ఓకే, హోప్. సో నాని, సో మీ పాటలు ఇష్టం అంట. సో తప్పకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్లో జాను మంచి పాట పాడాలనుకుంటుంది. హోప్ తప్పకుండా రావాలని కోరుకుందాం. ఓకే, ముంబై అంటే సో పాపం అందరూ ఫ్రెండ్స్ అక్కడే ఉండుంటారు కదా. సో హైదరాబాద్ వచ్చో యూ విల్ బి మిస్సింగ్ దెమ్, రైట్? సో మళ్ళీ విజిట్ అవుతున్నావు బాంబే అండ్ హైదరాబాద్? రికార్డింగ్స్ ఉంటే యూ కెన్. ఏదైనా ఉంటే బెస్ట్ ఫ్రెండ్, లైక్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్సా? నాకు యాక్చువల్లీ నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాను నేను. సో ఫ్రెండ్స్ చాలా తక్కువ. బట్ నాకు 2 లైక్ మెయిన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ముంబైలో. 2 బెస్ట్ ఫ్రెండ్స్? ఎస్. 2 అనరు, 2 అంటారు. 2. ఓకే, 2. ఓకే, 2. సో శివం అని ఒక నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అండ్ సుష్మిత. So both are your best friends. Yeah. So whatever happens, you'll just call them. అన్నీ షేర్ చేసుకుంటావు. ఓకే. ఎప్పుడైనా వాళ్ళతో షేర్ చేసి, అమ్మ వాళ్ళతో షేర్ చేయండి, వాళ్ళతో షేర్ చేసావా? అదే చేస్తా, అదే కదా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే. ఓకే, సో అన్ని సపోర్ట్గా ఉంటారు వాళ్ళన్నిటికీ కూడా. ఓకే, ఫైన్, సపోర్టింగ్, కూల్. సో ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ అన్నిట్లో యుల్ బి ఇన్ లైక్ ట్యాగ్డ్, రైట్? అన్నిట్లో కూడా బిజీగా ఉంటున్నావు కదా. సో ఏ సాంగ్స్ ఉన్నా ఏమైనా కానీ యుల్ బి బిజీ విత్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటావా? ఎస్, ఐ కాన్స్టెంట్లీ పోస్ట్ కవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అన్ని చోట్ల యాక్టివ్ ఉన్నాను నేను. ఓకే, ఫైన్. సో లైక్స్ అంటే నీకు ఇష్టాలు ఏంటి? లైక్ మ్యూజిక్ అంటే అఫ్ కోర్స్ ఏదైనా, నేను ఏది ఊహించుకోలేను అని అన్నావు మ్యూజిక్ తప్ప. బట్ ఇంకా వేరే ఇంకేమైనా ఇష్టం? లైక్ ట్రావెలింగ్ కానీ, బుక్స్ చదవడం కానీ? ట్రావెలింగ్ ఇష్టం. ఇంత నాకు అవకాశం దొరకలేదు ట్రావెల్ చేయడానికి, బట్ ఇప్పుడు నాకు అది చాలా ఉంది, నాకు ట్రావెల్ చేయాలి. ఏ ప్లేస్కి వెళ్ళాలని ఉంది ఇప్పుడు? ప్యారిస్. ఓకే. ప్యారిస్, కొరియా, జపాన్, అక్కడ వెళ్ళాలి. ఓకే, సో ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర ఒక షో చేసేసి చేస్తా. హోప్ చేయాలని, విత్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేయాలి ఒకసారి. యా, అది లైవ్ షో ఉంటది కదా అక్కడ, లైవ్ షోస్. లైవ్ షోస్ అక్కడ స్ట్రీట్స్ లో, అలా ఒక్కసారి చేయాలి నాకు. ఓకే, హోప్. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్, లైక్ ఫ్యూచర్లో ఎలాగో యుల్ గెట్ మ్యారీడ్, రైట్? సో కొన్ని క్వాలిటీస్ కావాలనుకుంటాం కదా అమ్మాయిలమే. హైట్ ఉండాలి, అలా ఉండాలి, లేదంటే సంథింగ్ ఫుడీ ఉండాలి, నచ్చినట్టు నాకు అన్ని సపోర్ట్గా ఉండాలి, అలా డ్రీమ్ బాయ్. సింపుల్, లైక్
చాలా సింపుల్ విషెస్ ఉంది అంతే. లైక్ తను రెస్పెక్ట్ఫుల్ ఉండాలి, నా కెరియర్కి, నా ఫ్యామిలీకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకు లైక్ ఇఫ్ హీ లవ్స్ మీ అండ్ ఆల్, దెన్ హీ షుడ్ ఆల్సో లవ్ మై ఫ్యామిలీ. He should love my profession as well. He should understand my profession. Yeah, I should be understanding, loving, caring. Ante. Okay. I'm late. So, love or arranged? What's your opinion on love? చాలా ప్యూర్ కదా ఫీలింగ్. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిండ్రు అది చాలా అదృష్టం వాళ్ళకి. Like they are very lucky who have experienced love in their lives. So even I want to experience that. Are you sure that like right now ఇప్పుడు అంత ప్యూరిటీ, అంత జెన్యూన్ లవ్ ఉందంటావా? ఉంది. Like all fingers are not the same, na? Okay. So అందరూ ఒకేలాగా కారు. So everyone has their own things going on, but I feel love is still there. If you are genuine, if you are pure at your heart, you will definitely get someone like you, like who understands you, I feel. So జాను తొందరగా హర్ట్ అవుతుందా? అవును, నాకు కోపం చాలా తొందరగా వస్తుంది. బట్ అలాగైనా కోపం వస్తే తొందరగా అప్పుడు వచ్చినప్పుడు నేను సైలెంట్ అయిపోతా. అంతేనా? ఏం చెప్పను, పగలు కొట్టడాలు అలా ఏం లేదు. ఓకే, నా మేనేజర్కి అడగాలి. ఓకే, అసలు అక్కడ తెలుస్తుంది. నేను లైక్ నాకు కోపం వస్తే నేను సైలెంట్గా అయిపోతా. నేను ఏం చెప్పను, నేనేం మాట్లాడను, కొంచెం సైలెంట్ అయిపోతా, ఆలోచిస్తా, మరి అలానే కూల్ డౌన్ అయిపోతా. సో యు ఆర్ ఫైనలీ ఎమోషనల్ పర్సన్. ఆల్ ఎమోషన్స్ is sensitive person. Jahnavi. I don't show it that I'm sensitive, but సో నేను కొత్త పాట ఏదో పాడుతున్నాను, ఆల్రెడీ పాడాను అన్నావు కదా, ఒకసారి ఆ పాట ఓకే రివీల్ చేయనా? మరి ఒక చిన్న 2 lines నో ప్రాబ్లం. 2 lines. ఎట్టా దాచుకున్నావో, ఎట్టా దాచుకున్నావో ఎదలో తుల్లో ఎన్నాళ్ళు ఇంత ప్రేమ, ఎట్టా వేచి ఉన్నావో నువ్వు, ఎట్టా వేచి ఉన్నావో నీ చెప్పేదాకా ఆపుకుని అంత ప్రేమ. నల్ల నల్ల మేఘమేదో కళ్ళ నిండా కమ్ముతుందో. మెలడీ ఇది కూడా కదా? ఓకే. లవ్ సాంగ్. సో ఫైనల్లీ నాకు మెలడీ ఎక్కువ నచ్చింది జాన్వి వాయిస్ లో, అందుకే అన్నాను ఇట్స్ బ్రీజ్, ఇట్స్ కూల్ బ్రీజ్ లాగా. హైలైట్ నా వాయిస్ కి. ఓకే, సో వెల్ థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి. చాలా చక్కటి పాటలు, అన్ని జానర్స్ అండ్ మంచి ట్యూన్తో అండ్ నచ్చిన పాటలన్నీ కూడా మా కోసం వినిపించావు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ పాటకి కంగ్రాచులేషన్స్ అండ్ హోప్ అమ్మ ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, ఫ్రెండ్స్ ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు అండ్ మీడియా ఆశీస్సులు అన్నీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ హోప్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఒక మంచి పాటతో విల్ ఎండ్ అప్. ఓకే, యా, మంచి పాట. అడిగా అందాలే చిన్ని చినుకులనే పిడుగే రానుంది గని తెలియకనే తెలిచా, ఇంకొక్కసారి జరగదులే నలుపే చేరింది వీధిలా, ఏమైనా తప్పంతా నాదేలే చూపించగలలే నీకిచ్చాది గులే మనసా. హాయిగా ఉంది, నాకు నిద్ర వస్తుంది నువ్వు పాడుతూ ఉంటే. సో ఎనీవేస్, ఇప్పుడు నేను నిద్రపోతే మా వాళ్ళు కూడా కట్ అంటారేమో. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండ్ హోప్ మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Well, that's it. It's a beautiful podcast with Jahnavi Erram, beautiful singer. మరి అమ్మ పాటతో మనందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జాహ్నవి ఇంకా మరెన్నో
మంచి మెలడీస్ తనకి ఇష్టమైన జానర్స్లో పాడాలని కోరుకుందాం. మరొక బ్యూటిఫుల్ పాడ్కాస్ట్తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. సైనింగ్ ఆఫ్, స్వాతి మైత్రేయ.